మీ కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి. ఇప్పుడే నమోదు చేసుకోండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రమారావి. నిన్న, ఇవాళ, రేపు. చిన్నప్పుడు ఒక హిందీ సినిమా చూశానండి నేను. చాలామంది చూసుంటారు నా ఏజ్ వాళ్ళు. కల్ ఆజ్ ఔర్ కల్ అని, అంటే కల్ నిన్న, ఆజ్ ఇవాళ, ఔర్ కల్ రేపు. హిందీలో కల్ అంటే నిన్నటిది ఇవాటిది, థా హే రెండు అక్షరాల మార్పులతోటి నిన్నటిని రేపటిని కలిపేసుకుంటారు వాళ్ళకి అదే ఉంది. అయితే సాధారణంగా మన జీవితంలో ఇవి ఎప్పుడు ఉంటాయి కదండి. నిన్నటి రోజు ఉంటుంది, ఇవాళ రోజు ఉంటుంది, రేపటి రోజు ఉంటుంది. అయితే నిన్న వెళ్ళిపోతుంది, మనం ఇవాళలో ఉంటాం, ఎప్పుడు ఇవాళలోనే ఉంటాం కదా. నిన్న వెళ్ళిపోయింది, ఇప్పుడు రేపు రావాలి, వస్తుంది, రాదు. ఇవాళ మనం ఇప్పుడు ఎక్కడైతే ఉన్నామో, ఏ రోజులో అయితే ఉన్నామో, ఖచ్చితంగా ఇది ఉంది, మనం ఉన్నాం కాబట్టి ఈ రోజుని జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవాలి. రేపటి కోసం ఆలోచించి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే మనం ఆలోచించాల్సింది అవసరం పెద్దగా లేనిది నిన్నటి గురించి. నిన్నేదో జరిగిపోయింది, నిన్న జరిగిపోయిన వాట్లలోంచి మన పొరపాట్లు ఏమైనా ఉంటే అవి దిద్దుకుని ఈ రోజు ముందుకెళ్ళాలి. నిన్నటి దాంట్లో మనకి తీపి జ్ఞాపకాలు, చాలా మంచి విషయాలు ఉంటే వాటి ఆలంబనతోటి జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఇవాళ నిన్నటి మన చేదు అనుభవాలు ఏమైనా ఉంటే వాటిని మర్చిపోవాలి. ఎవరైనా చేయవలసిందే. మనం నిన్నని వాళ్ళు తేలేం కదా, నిన్నలోకి వెళ్ళలేము, నిన్నని వాళ్ళకి తేలేము. సో వెళ్ళిపోయిన నిన్న గురించి దిగులు పడుతూ ఈ రోజుని మిజరబుల్గా చేసుకోకూడదు. రేపటి మీద ఆశతోటి ఇవాల్టి డేని మిజరబుల్గా చేసుకోకూడదు. ఈ రెండు చేయాలి మనం. ఎలాగో చూద్దాం. చిన్నప్పటి అనుభవాలు, జ్ఞాపకాలు, చిన్నప్పటి పెయిన్స్, పీడకలలు, చెప్పుకోలేని ఎన్నో రకాల దుస్సంఘటనలు, ఇంట్లోవి, బయటవి, స్కూళ్ళల్లోవి, ఎన్నో రకాలు. మంచివైతే చిన్నప్పుడు ఇలా జరిగింది, మా చిన్నప్పుడు అలా ఉండేది అని చెప్పుకుంటాం. చెడ్డవైతే మా చిన్నప్పుడు దుర్మార్గులు ఇలా ఉండేవాళ్ళు అని కూడా చెప్పుకుంటాం. చెప్పుకోలేనివి, లోపల పొరల్లో మనసులోనే అణిగి ఉండే వాటిని ఎంతసేపు పైకి తెచ్చి చూడకూడదు. ఈ చూడడం వల్ల ఏమవుతుందంటే మనం ఈ రోజుని చూడడం మానేస్తాం, నిన్నటినే చూస్తూ ఉంటాం ఎంతసేపు. ఎప్పుడు మన దృష్టి మన పాత జీవితంలో ఇదివరకు జరిగిన, నిన్న మొన్నట్లో జరిగిన దుస్సంఘటనల మీదే మన మనసు అలా ఉంటూ ఉంటుంది. చాలా కష్టమైపోతుందండి జీవితం. నిన్నలో బతకటం మానేయాలి. ఎట్లా ట్రై చేయాలి దీనికోసం? దుస్సంఘటనలే కాదండి, వాళ్ళు నన్ను అన్నారు, వీళ్ళు నా చిన్నప్పుడు ఇలా ఎలా వచ్చేసారు, ఎప్పుడో 25 సంవత్సరాల నాడు పెళ్ళైనప్పుడు అత్తగారు వాళ్ళు పోట్లాడారు, 25 ఏళ్ల నాడు కట్నం కోసం ఇది చేశారు, అదేదో చేశారు, మా అత్తగారు నాతో సరిగ్గా లేదు. 25 సంవత్సరాలైనా నీ పిల్లలు పెద్దవాళ్ళైనా అది మర్చిపోవు, దాని గురించే మాట్లాడతావు. ఈరోజు ఏం చేయాలో తెలియద్దు నీకు. అత్తగారులు దుర్మార్గులు అనే భావాన్ని నీ పిల్లలకు అందిస్తున్నావనే సంగతి మర్చిపోతావు. అది తట్టదు మనకి, అది మనకి ఐడియా కూడా రాదు. మీ అత్తగారు అలా ఉంటే కూతురు అత్తగారు కూడా అలాగే ఉండాలా? ఉండక్కర్లేదు. ఈ గత అనుభవాలని పిల్లలకి పాఠాలుగా ఇవ్వాలి, కానీ ఏమంటారంటే ఓ ప్రశ్నార్థకంగా జీవితం పట్ల అనుమానం కలిగించేలాగా ఇవ్వకూడదు. మనం అదే చేస్తూ ఉంటాం. నిన్నటిలో బతకటం మానేయాలండి, అసలు దాని గురించి ఎత్తకూడదు. జస్ట్ నిన్నటిది మనకి పాఠంగా ఉండాలి, నిన్నటిది మనకి తీపి జ్ఞాపకంగానే ఉండాలి. అందులో తీపి లేకపోతే దాన్ని గుర్తు చేసుకోవద్దు అసలు. మనం ఏంటంటే ఏదైనా మాత్రం వేసుకున్నాం, నోరు చేదుగా ఉంటే 4-5 గ్లాసులు మంచినీళ్ళు తాగి ఓ చిటికటి పంచదారో తేంచుకో నోట్లో వేసుకుని తీపిని చేదుని తెగమింగేస్తాం. ఎందుకు ఉంచుకోవచ్చుగా నాలుక మీద, ఎందుకు ఉంచుకోలేకపోతామండి? నాలిక భరించలేదు, మరి మనసు ఎట్లా భరిస్తుంది? గుర్తొస్తుందండి, ఏం చేయాలి అంటారు? మర్చిపోవటానికి ప్లాన్ చేసుకోండి. మనకి జ్ఞాపక శక్తి కావాలని ఒక వీడియో చేయబోతున్నానండి. అది ఇది రెండు సైమల్టేనియస్గా ఒక్కసారే చేస్తాను నేను, ఇవాళే చేస్తున్నాను. అది కూడా మీరు మర్చిపోవాల్సిందేమిటి, జ్ఞాపకం ఉంచుకోవాల్సిందేమిటి? చాలా పెయిన్ మనసులో ఎంతో బాధగా ఉంది, ఎంత కష్టంగా ఉందంటే అది భలే బాధగా ఉంది. దాచిపెట్టుకోవాల్సిన సంగతి, ఎవ్వరికీ చెప్పలేం దాన్ని, అంత బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అనుకోండి. దాన్ని
ఉంచుకోవాల్సింది, అది ఉండిపోతుంది ముళ్ళు లోపల. అంతేగాని మా అత్తగారు తిట్టారు, మా మామగారు తిట్టారు, లేకపోతే వాళ్ళు ఎవడో ఆఫీస్లో ఇలా ఏదో చిన్న ఇదైంది, నాకు ఏదో మెమో వచ్చింది, వీటికేముందండి? మనం 10 సార్లు చెప్పుకుంటాం కదా, చెప్పుకుంటే మర్చిపోవాలి చెప్పగా. కానీ మనకేమవుతుంది, చెప్పి అలవాటుగా చెప్పడం కింద తయారవుతుంది. అది చేయకూడదు, అది చెయ్యొద్దండి. చెప్పుకోవడానికి ఇంకేం మ్యాటర్స్ లేవు. మా తాతలు ముగ్గురు అని ఏదైనా జీవిత చరిత్ర చెప్పుకోవచ్చు, ఎవరిదైనా, మంది కాదులేండి, ఎవరో ఒకళ్ళకి చెప్పుకుంటూ ఉండొచ్చు. ఈ వెళ్ళిపోయిన పేజీలని ఎంతసేపు పునరావృత్తి చేసి, మీరు చిన్నప్పుడు నన్ను అలా అన్నారు, మీరు మన పెళ్ళైన కొత్తలో నన్ను సరిగ్గా చూడలేదని భర్తల్ని సాధించిపోయటము, దానివల్ల మీరు సుఖపడేది ఏమీ ఉండదండి. ప్రధానంగా ఈ రోజుని ఎంజాయ్ చేయండి. ఇది అందరికీ చెప్పనండి నేను, మీరు జీవితంలో మార్పుని కోరుకుంటూ ఉంటే చెప్తాను. మార్పుని కోరుకునే వాళ్ళ కోసమే ఇది. పాతది అయిపోయిన పేజీని తీయద్దు. ఈరోజు ఫ్రెష్గా పేజీని మొదలు పెట్టుకుందాము. రేపు రాబోయే ఫ్రెష్ పేజీ మీద ధ్యాస పెట్టుకుందాము. ఇవాల్టి రోజుని మెమరబుల్గా, రేపటికి మంచి రోజుగా చేయండి. పాతదాన్ని గుర్తు చేసుకుని ఈ రోజును కూడా రేపటికి బ్యాడ్ మెమరీగా చేయబోకండి. హాయిగా చక్కగా నలుగురు ఫ్రెండ్స్తో మంచి మాటలాడుకోండి, దైవ ధ్యానం చేసుకోండి, దేవుడి దగ్గర కూర్చుని చక్కగా ఒక మంచి కథ, ఒక కాలక్షేపం ఏదైనా చదువుకోండి, చక్కగా మంచి వంటలు చేసుకుని తినండి, ఇంట్లో ఉన్న వాళ్ళకి చక్కగా వంట చేసి పెట్టండి, ఆఫీస్ స్టాఫ్ ఎవరైనా ఉంటే వాళ్ళతో కబుర్లు చెప్పుకోండి. ఈరోజు చేయవలసిన పనిని సక్సెస్ఫుల్గా, ఎలాంటి కొర్రు చిన్న గ్యాప్స్ లేకుండా హాయిగా పని చేసుకోండి. ఈ రోజుని నిన్నటి రోజును గుర్తు చేసుకునే రోజులాగా మాత్రం ఉంచకండి. మంచి మ్యూజిక్ వినొచ్చు, మీరు రిలాక్స్ అయ్యే ఏ విధానాన్నైనా తీసుకోవచ్చు, ఓ వాక్కి వెళ్ళి రావచ్చు, ఓ మంచి పుస్తకం చదువుకోవచ్చు, ఏదైనా సరే. కానీ నిన్నటిని గుర్తు చేసుకోవద్దు. ఎన్ని రోజులు మనం పాత సంగతులు గుర్తు చేసుకుండా ఉన్నామో క్యాలెండర్లో టిక్కులు పెట్టుకోండి. మన దగ్గర క్యాలెండర్స్ ఉంటాయి, తెలుగు క్యాలెండర్, ఇంగ్లీష్ క్యాలెండర్, ఏదో ఒకటి తగిలించుకుంటాం ఇంట్లో ఎక్కడో చోట, కనీసం దేవుడి గుడి పక్కనైనా ఉంటుంది క్యాలెండర్. ఇవాళ నా పాత సంగతులు ఏవీ తలుచుకోలేదు, ఒక్క వారం 10 రోజుల పాటు చిన్నప్పటివి, పాతవి, బిట్టర్ ఎక్స్పీరియన్స్లు, బ్యాడ్ ఎక్స్పీరియన్స్లు, ఎవరితోటైనా వచ్చిన తగాదాలు, ఎవరైనా మిమ్మల్ని అన్న మాటలు, ఆ గోతులు తవ్వకండి. అసలు పాతవి తవ్వుకోకుండా గుర్తులు పెట్టుకోండి. ఒక వారం 10 రోజులు మానేశారనుకోండి, మానేయటం మీ హ్యాబిట్ అయిపోతుంది. హాయిగా ఈ రోజులో జీవించడం ప్రాక్టీస్ చేస్తారు. బలవంతంగా ఈ రోజులో జీవించడానికి ప్రాక్టీస్ మొదలు పెట్టండి. దానివల్ల అండి మీ అట్మాస్ఫియర్ చాలా బాగుంటుంది. ఎంత హాయిగా ఉంటుందో. పాత సంగతులు ఏవి తలుచుకోదు, కులాసాగా గడిచిపోతుంది. అబ్బే కులాసాగా అవ్వదండి, మాకు చచ్చే పని ఉంది, పనిలో కులాసాన్ని వెతకండి, పనిలోనే కులాసాన్ని వెతకండి. మరింతగా ఇబ్బడిముబ్బడిగా పనిచేయండి. ఎవరో చెప్పారు, అన్ని పనులు చేసేస్తే టైం ప్రకారం చేస్తే కొత్త పనులు వస్తున్నాయండి అన్నారు. నేను దానికి ఆ మెసేజ్కి ఆన్సర్ చేశానండి. కొత్తగా వచ్చిన పనులు కూడా చేసి అవతల బారేయండి. పెదవ పని ఎంతసేపట్లో చేస్తాం, చేసేయటమే. చేసేస్తూ ఉంటే మనకు పని రాక్షసి మన వెంట పడదు, అదే దాని వెనకాల పెడతాం మనం. అలా చేయండి. పాత విషయాల్ని అస్సలు తవ్వుకోవద్దండి. నా చిన్నప్పుడు వాటి గురించి ఆలోచించద్దు. అవి మీకు మంచి ఎక్స్పీరియన్స్లు అయితే చెప్పుకోండి, తప్పనిసరిగా చెప్పుకోండి. ఏదైనా ఒక మంచి టీ తాగితే, మా పెద్దకి అచ్చు ఇలాగే కాఫీ పెట్టేది, నేను అన్నంలో తినేటప్పుడు కూడా మా అక్కయ్యనో ఎవరో ఒకళ్ళని తలుచుకుంటానండి, నా అలవాటు అది. అబ్బా ఇవాళ బాగా కుదిరింది, ఇవాళ అండకే ఇలాగే చేశాను, లేదా బాగా మరిగిపోయింది, పెద్దకే చేసిన పులుసులాగా ఉంది. అక్కయ్యని తలుచుకుంటే ఆనందం వస్తుంది, సంతోషం వస్తుంది. అది కావాలి. నేను గ్రేట్ అని చెప్పట్లేదండి, నా అలవాటు చెప్తున్నాను. గుర్తు చేసుకోండి, ప్రాక్టీస్ చేయండి. ఎక్కడైనా పచ్చగా పువ్వులో ఆకులో కనిపిస్తే నాకు కడియపలంక గుర్తొస్తుంది. మీరు కూడా ఒక ఊరిని, అబ్బా ఆ ఊర్లో ఎంత బాగుంటాయో, ఇలాగే పచ్చగా, అలాంటి ఎక్స్పీరియన్స్లు, అలాంటి వాటిని తలుచుకుంటూ బిట్టర్ ఎక్స్పీరియన్స్ని మర్చిపోండి. ఎంతసేపు చేదు తేన్పు గొంతులోకి వస్తుంటే ఎంత విసగటగా ఉంటుందండి రోజు. ఏమైనా బాగుంటుందా? బాగుండదు. మనసు కూడా అంతే. పాత ఎక్స్పీరియన్స్ని, బాధాకరమైనవి, బాధించే వాటిని వెనకాల వదిలిపెట్టేసేయండి. భవిష్యత్తు పట్ల ఆసక్తితోటి ఉండండి. రోజుని ప్రశాంతంగా, హ్యాపీగా మనం చేస్తున్న పనితోటి, లేదా ఒత్తిడైన పనితోటైనా సరే, పాత బరువులు లేకుండా రోజుని చక్కగా గడిపేసేయండి. ఆలోచించండి, నిన్న, ఇవాళ, రేపులో మీది ఏది, ఏ రోజు మీది, ఈ రోజే మనదని భావించండి. రేపు వస్తుంది రాదు, ఇవాళ మనం బాగుండాలి. ఇవాళ నిన్న వెళ్ళిపోయింది, అది ఇంకా రాదు చచ్చిన.
ఈ రోజు ఖచ్చితంగా ఉంది, రేపటి సంగతి కూడా మనకు తెలియదు. ఇవాల్టి రోజున నేను హాయిగా ఉంటాను, నాతో ఉన్న వాళ్ళని సంతోషంగా ఉంచుతాను, నేను హ్యాపీగా ఉంటాను. ఈ పాయింట్ మీద వర్కౌట్ చేస్తే లైఫ్లో చాలా చేంజ్ అవుతాయండి. ఈ లైఫ్ చేంజింగ్ హ్యాక్స్లో ఇది అత్యంత ముఖ్యమైనదిగా నేను భావిస్తున్నాను. మీరేమంటారో మరి చూద్దాం. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.